కలనుకో కలదనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ. పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా, పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా, ప్రేమించుకుందా ఏ జన్మకైనా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రొటీన్గా కాకుండా ఈరోజైతే మనీ సేవింగ్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఇంట్లో ఎలా సేవింగ్ చేసుకుంటానో అదంతానైతే మీకు చెప్పేస్తా. ముందుగా ఒక హౌస్ వైఫ్కి అయితే ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనీని సేవ్ చేయడం. ఆడవాళ్ళం తలుచుకుంటే ఏదైనా చేయగలం కదా. ఎవరికి వీలైనంత మనీ సేవ్ ఎలా చేసుకోవాలో అది అందరికీ తెలిసే ఉంటుంది. కొంతలో కొంత మనీ సేవ్ చేసుకోలేమా? ఇంకా ప్రతిరోజు ఎంతో కొంత మనీ సేవింగ్ చేసుకోవాలనే ఆలోచన అయితే నాకు ఉంటుంది. అది 20యా 30యా 50యా అనేది ఏమి ఉండదు. వారానికి ఒక 50, 100 అట్లా ఎంత వీలైతే అంత డబ్బాలో వేయాలనేది అయితే నా ఆలోచన ఉంటుంది. మనం దాచుకున్న డబ్బులతో ఎంత వస్తే అంత కొంచెం గోల్డ్ కొనుక్కోలేకపోతే ఏదైనా లేకపోతే ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవడం చాలా వరకు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, మనం సేవింగ్ చేసుకున్న వాటితో కొనుక్కుంటే అది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అలా చేస్తే మనకు చాలా గౌరవంగా కూడా ఉంటుంది. అలా సేవింగ్ చేసుకొని నేనైతే డైలీ యూస్కి చెవులకి కమ్మలు, చేతికి రింగ్ కూడా అట్లా కొన్ని వస్తువులు అయితే చేయించుకున్నా. అది ఇప్పటివరకు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను గోల్డ్ కొనుక్కోగలనా అన్న ఆలోచన ఉండేదాన్ని నాకైతే. ఇంక ఇప్పుడు నేను సేవ్ చేసుకున్న కాడ నుంచి అయితే అలా ఏం లేదు. చెవులకి రింగ్స్ అది కూడా హ్యాపీగా ఏం చేసుకున్నా నేను. ఆడవాళ్ళం పొదుపు చేసుకోవడానికి ఎన్నో మార్గాలు కూడా ఉంటాయి. ఇంకా అవి ఏంటంటే అవసరమైనవి ఏవి అనవసరమైనవి ఏవి ఆలోచనలు అలా పెట్టేసుకొని ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వేసుకునే బట్టలు. చాలామంది అయితే వృధాగా ఖర్చు చేసేది ఏమైనా ఉందంటే బట్టలు కొనడం అవసరం ఉంటేనే ఓకే అని అనుకుంటేనే కొనుక్కోవాలి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అది వాళ్ళ ఇష్టం. మనం మనీ సేవింగ్ చేసుకుంటాం అనే వాళ్ళకైతే నేను ఆ విషయం చెప్పట్లేదు. ఇంకా దాని అంతా వేస్ట్ ఖర్చు అయితే ఇంకొకటి ఉండదు. కొనడం, బీరువాలు నింపడం, ఏదైనా 2-3 సార్లు వేసుకోగానే మూలకు పడేస్తుంటాం బట్టలు అయితే. దాంతో వస్తువుల కంటే బట్టల స్టోరేజే ఎక్కువ అవుతుంది ఇంట్లో. నేనైతే సంవత్సరానికి ఒకసారి షాపింగ్ చేస్తాను. కొనడం తగ్గిస్తే మాత్రం మనీ సేవింగ్ చాలా ఈజీగా మాత్రం చేసుకోవచ్చు. ఇంకొక టాపిక్ ఏంటంటే కొందరికైతే ఇంకా బయట తినడం, జ్యూసులు తాగడం ఇవన్నీ అలవాటు ఉంటాయి. అలా కాకుండా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోనే నచ్చిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని మనమైతే వెళ్ళాలి. ఇంకా జ్యూసులు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళే అలవాటు అయితే చేసుకోవాలి. అలా చేస్తే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మనీ సేవింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి అవసరం ఉన్నా లేకపోయినా కూరగాయలు, ఇంట్లో నిత్యావసర వస్తువులు, పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నా తినకపోయినా మనమైతే ఫ్రిడ్జ్లో అయితే నింపేస్తూ ఉంటాం. ఇంకా అదైతే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండే కదా, పాడైపోతే బయట పడేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్రూట్స్ తినడం తప్పు కాదు. మనకి ఎంత అవసరమో అంత తెచ్చుకొని అయితే పెట్టేసుకోవాలి. వేస్ట్ ఖర్చులు అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఇంక ఈ రోజుల్లో ప్రతి దానికైతే రేట్లు కూడా మండిపోతున్నాయి కదా. ఇంక ఇలా అయితే తెలుసుకుంటే ప్రతి ఇంట్లో కూడా సేవ్ ఇలా చేసుకోవడం అయితే ఇలా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా. ఇంకా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ కొందరి ఇళ్ళలోనైతే ఆడవాళ్ళది పైచేయి ఉంటుంది. కొందరైతే మగవాళ్ళు నడిపిస్తుంటారు హౌస్ మొత్తం. ఎలా చేసుకున్నా ఆడవాళ్ళు అయితే తెలుసుకొని ఇలా సేవ్ చేసుకుంటే మాత్రం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో, సంతోషంగా ఉండవచ్చు. ఇంకా నాకు తెలిసిన దాన్ని అయితే నేను ఇలా చెప్పేశాను. నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేసేసుకుంటాను. నేను చిన్నగా 100తో 20, 10, 50, 100 ఇట్లా నేను సేవ్ చేసుకొని అయితే నేను చాలా సేవ్ చేసుకున్నా మనీ అయితే. నాకైతే అది ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది ఇప్పటివరకు అయితే.
ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.